ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, మీరు అట్లా కన్సిడర్ చేసి అలా కన్సిడర్ చేసి వాళ్ళకి వసతులు ఏర్పాటు చేసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం. కదా ముందు కూడా అంబేద్కర్ నా పాయింట్ మీరు ఒకసారి వినండి. భోజనం కనీస భోజనం కూడా పెట్టి వాళ్ళకి అక్కడ ఉన్న లైట్స్ కూడా ఏర్పాటు చేసేంత హీన అవస్థలో అంటే దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మేము మొన్న ఇందాక పోయి వాళ్ళకి కొంత భోజన వసతి కల్పించాము. ఇక రేపటి నుంచి ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మేమే కొంతమంది డోనర్స్ ని మంచి వాళ్ళ యొక్క సాయం తీసుకొని వాళ్ళకి వసతులు కల్పించడానికి సిద్ధపడుతున్నాం. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పండి మీరు కోటేశ్వర అంటే ఇప్పుడు వాళ్ళకు మీరు టైం ఇచ్చి ఒక నెల రోజుల్లో మీరు ఖాళీ చేయాలి. కోటేశ్వర మీరు చెప్తున్నారు కోటేశ్వర ఒక 500 కుటుంబాలు అక్కడే ఉన్నాయి. కాదండి ఇప్పుడు వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చి టైం ఇచ్చి ఈ టైంలో మీరు ఖాళీ చేయాలంటే ఖాళీ చేసే పరిస్థితి ఉంటుందంటారా? కోటేశ్వర మనకు ఒక రూమ్ కేటాయించి వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ కల్పించిన తర్వాత వాళ్ళకి శాశ్వత గృహాలు ఏర్పాటు చేయాలి కదా. భూదాన యజ్ఞ బోర్డు అనేది ప్రభుత్వం రక్షించాలి తప్ప ప్రభుత్వ ఆధీనంలో కూడా ఉండేటిది కాదు. ఇంతసేపటికి వీళ్ళు 32 ఎకరాల గురించే మాట్లాడుతున్నారు. అంతకు ముందు పట్టాలు దొంగ పట్టాలు చేయించుకున్నటువంటి ఇంకొక 30 ఎకరాలు కూడా ఉంది. మొత్తం 62 ఎకరాలు. ఈ 32 ఎకరాలని కవర్ చేయడానికి ఆనాడు వాళ్ళనందరినీ కూడా రెచ్చగొట్టి తీసుకొచ్చి అక్కడ పెట్టింది కూడా వీళ్ళే. పెట్టి వాళ్ళకేదో పట్టాలు ఇప్పించి 1 లక్ష రూపాయలు ఇచ్చి 2 లక్షలు ఇప్పించి ఆ పేదలు కూడా ఖాళీ చేస్తే 62 ఎకరాలు దర్జాగా అనుభవించవచ్చు అనేది ఆనాటి ప్రభుత్వంలో కూడా బిఆర్ఎస్ పార్టీలో కూడా వీళ్ళే ఉన్నారు. అంతకు ముందు సిపిఐ సిపిఎం కూడా ఈ తోక పార్టీలన్నీ కూడా ఇప్పుడున్న బిఆర్ఎస్ తోనో ఇప్పుడున్న కాంగ్రెస్ తోనో అంటగాగుతున్నాయి. ఇదంతా కూడా ఒక దళారీ వ్యవస్థ. ఉన్న నాయకులందరికీ తెలుసు అంటే తెలియకపోవచ్చు, కానీ ఇది కుట్ర జరిగింది. ఈ 62 ఎకరాలని కబ్జా చేయడానికి గత దశాబ్ద కాలంగా కమ్యూనిస్ట్ పార్టీలు అధికారులు పార్టీ నాయకులు అందరూ కలిసి ఇప్పుడు ఖాళీ చేసేటప్పుడు ఘోరంగా ఖాళీ చేపించారు. దీన్ని మేము సెంట్రల్ పార్టీ దృష్టికి తీసుకెళ్తాం, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే దీని మీద సిబిఐ ఎంక్వైరీ కోరుతాము. మాకున్నటువంటి ఎస్టీ ఎస్సీ కమిషన్స్ ని ఆల్రెడీ వాళ్ళని అప్రోచ్ వాళ్ళు కూడా వస్తారు. అసలు అక్కడ ఎంత భూమి ఉంది, ఏం కుట్ర జరిగింది, ఎవరెవరు కలిపి ఎవరికి స్వార్థంగా కట్టబెడదామని చూస్తున్నారు అనేది నెక్క తేల్చే వరకు కూడా దీన్ని వదిలిపెట్టాం. మళ్ళా ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్టిల్ ఇప్పటికి కూడా అక్కడ అంబేద్కర్ భవన్ లో టీటీడీ భవన్ లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, పేద ప్రజలు. అంటున్నారు. ఇప్పుడు పోయి కూడా చూడండి కనీస బేసిక్ వసతులు కలపాలి. కోటేశ్వరరావు గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రైట్, ఒక నిమిషం. కృష్ణ గారు, ఇక్కడ వస్తున్నదంటే అందరూ ఒకటే మాట మాట్లాడుతున్నారు, పేదలకు మంచి జరగాలి, పేదలకు ఇలాంటి జరగకుండా ఉండాల్సింది అని. కానీ పేదలు అనే పేరుతో కన్సిడరేషన్ అనేది స్టార్ట్ చేస్తే వాళ్ళకి టైం ఇచ్చి మీరు ఖాళీ చేయండి అనే అవకాశం ఇస్తే నిజంగానే ఖాళీ చేసే పరిస్థితి ఉందంటారా? అది ఉంటే ఇప్పుడు కోర్టు దాకా వెళ్ళి ఇలాంటి అంటే అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చే ఆర్డర్స్ తీసుకొచ్చేంత అవసరము ప్రభుత్వానికి వచ్చేదంటారా? అది ఆక్రమించిన భూమి అనేది అందరికీ తెలుసు కదా. అంటే మనం ఈ సోషల్ మీడియా కానీ టీవీలలో కానీ చూసినప్పుడు ఈ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు లేకపోతే మేధావులు మాట్లాడుకునేటప్పుడు అవన్నీ చూసినప్పుడు చాలా బాధపడుతున్నారు. ఒక లేడీ తాము ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నాను, ఒక్కసారి నన్ను చూసుకునే అవకాశం ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ సోషల్ మీడియాలో ఆ కామెంట్ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నేను అనేది ఏంటంటే 10 ఏళ్ల నుంచి అక్కడ ఉంచడానికి ఎవరు బాధ్యులు అనేది పక్కకు పెడితే ప్రజాప్రభుత్వంతో మొదలుపెట్టిన మీ ప్రభుత్వం కలెక్టర్ గారికి ఎక్కడి నుంచో పవర్స్ అనేది రావండి. ఆయన ప్రభుత్వంలోనే ఒక భాగస్వామి. ఒకవేళ కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికి కూడా ప్రభుత్వ పరంగా మీరు దాన్ని సమర్థించినట్టే. మీరు నిజంగా భూములు పేద ప్రజలకు ఇవ్వాలని మీరు అనుకున్నట్లయితే ఈ సమస్య రాకపోయేది. లేదా దానిలో ఒకవేళ ఆల్రెడీ భూమి ఉండి కావాలని అక్కడ కబ్జా చేశారనుకుంటే భూమి లేని వాళ్ళని అడ్జస్ట్ చేసిన తర్వాత ఖాళీ చేస్తే బాగుండేది. కోటేశ్వర గారు పదే ఏంటంటే ఈరోజు భోజనం గురించి మాట్లాడుతున్నాడు, మేము భోజనం గురించి మాట్లాడట్లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితిని ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ అందరినీ కూలగొట్టి బయటికి పంపించారు. ఇంతకుముందే ఒకళ్ళ ఆవేదన విన్నా నేను.
కనీసం ఏ సామాను కూడా లేదు, వాళ్ళ సామాన్లు కూడా ఎడిపోయినాయి కూడా తెలియదు, సింగిల్ గా అతన్ని నిలబడిపోయాడు. కాబట్టి వీళ్ళ గురించి మనం ఫ్యూచర్ లో ఏంటి, మనం మాట్లాడిపోయేది ఏంటి, మనం ఇంకా నటిస్తే ఎట్లా, మనం ఇంకా రాజకీయాల గురించి మాట్లాడితే ఎట్లా, మన నాయకుల గురించి మాట్లాడితే ఎట్లా? అరే కళ్ళ ముందు జరిగినటువంటి దృశ్యాలు చూసినప్పుడు మనందరం రాజకీయ నాయకులుగా ఖచ్చితంగా ఈ తప్పుని చూసి బాధపడాల్సిందే. ఈ తప్పు తప్పే కాదండి, ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ ప్రభుత్వంది ఇక్కడ తప్పే. కాదండి, ఇప్పుడు ఎవిక్షన్ తప్పే, ఖచ్చితంగా తప్పేనండి. కానీ నేను జనవరి అనేది వాళ్ళు కబ్జా చేశారు, జనవరి మీరేం 17వ చేశారు? తారీఖు మీరేం ఎవిక్షన్ చేశారు? నోటీస్ ఇచ్చారు. సార్ జనవరి 17వ తారీఖు ఎవిక్షన్ నోటీస్ ఇచ్చారు అక్కడ ఉన్న వాళ్ళకి. ఇస్తే దాని మీద కోర్టుకు వెళ్ళిన తర్వాత స్టే రాలేదు. అంటే అది ఖాళీ చేయిస్తారన్న విషయం అర్థమైపోయినప్పుడు మీరు అన్నట్టుగా సరే ప్రభుత్వము ఇవ్వాల్సిన బాధ్యత ఉందా అంటే ఒక్కచోట భూదాన భూములని ఒకలిట దానం చేసడం స్టార్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాని కొత్త కొత్త సమస్యలకు అది కారణంగా మారే అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం ఆలోచించాలి కదా. మీరు కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నారు. అంటే ఒక్క చర్య చాలా వాటిని ప్రేరేపించేందుకు అవకాశం క్రియేట్ చేస్తుంది. సో ఆ నేపథ్యంలో చూసినప్పుడు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడమో లేకపోతే కోర్టు ఇచ్చిన ఒక డైరెక్షన్ని అమలు చేయాల్సిన అవసరమో లేదంటారా? కోర్టు డైరెక్షన్ అమలు చేసేటప్పుడు కొద్దిగా హ్యుమానిటీ తోటి ఎవరు దాంట్లో మీరే చెప్తున్నారు కదా ఎవరు సరైన వాళ్ళు అనేది వాళ్ళ కనీసం ఐడెంటిఫై చేసి, వాళ్ళు వెళ్ళకపోయినా ఐడెంటిఫై చేసి ఖాళీ చేయించి పంపించి ఉండాల్సి ఉండే. అలా చేయకుండా అందరినీ కూడా ఆలాప్సంగా అట్లా వేలాది మంది పోలీసులు పెట్టి అది చూస్తున్నప్పుడు ఏంటి రాజకీయాలు ఏంటి ఇది? అదే నా పాయింట్ కూడా అదే. ఏంటి రాజకీయాలు? జనవరి 17వ తారీఖు ఎవిక్షన్ నోటీసు, దాదాపుగా 2 నెలల సమయం ఉంది వాళ్ళకి. సరే వెళ్ళిపోవడానికో పంపించడానికో సరే మనం ఎలా పదం వాడినా సరే అవకాశం కల్పించిన తర్వాత కూడా వెళ్లకుండా అక్కడే ఉండడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న రాజకీయాలు. ఇప్పుడు కేటీఆర్ గారు కేటీఆర్ గారు ఇవాళ వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు కాదండి, కేటీఆర్ గారు ఇవాళ వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీరు ఇక్కడే ఉండండి, మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, మేము మళ్ళీ మీకు పట్టాలు ఇస్తామనే విధంగా. సో అది చేయకపోతేనేమో కోర్టు నుంచి సమస్యలు కదా. అదే కోర్టు నుంచి వాళ్ళకి మళ్ళీ ఖచ్చితంగా కట్టారు కదా. కొంతమందికి ఆల్రెడీ స్టే కూడా ఉందని చెప్పారు. ఆ బిల్డింగ్ లో కూల్ చేసినట్టు విన్నా నేను. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే దాని వెనక రాజకీయ నాయకులు రకరకాల కామెంట్స్, రకరకాల లీడర్స్ అక్కడ పోగయ్యారు. సరే ఏదేమైనప్పుడు కూడా ఓవరాల్ గా అండి మనందరం ఖచ్చితంగా బాధపడాల్సిన అంశమే ఇది. ఇన్ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి కబ్జాలు జరిగినప్పుడు 10 ఏళ్ల పాటు అలా ఎదురు చూసి చివరిలో అందరినీ కూడా అట్లా బాధ పెట్టడం అనేది అయితే సరైనది కాదు. ఇమ్మీడియట్ గా వాళ్ళకైతే న్యాయం జరగాల్సిందే. కన్క్లూజన్ పాయింట్ చెప్పండి, ఏంటి ప్రభుత్వం ఎలా వ్యవహరించాలంటారు ఇలాంటి విషయాల్లో? ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందని కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. అదే ఇమ్మీడియట్ గా ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆల్రెడీ ఇళ్ళు ఉన్నాయి, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. రైట్, కనీసం ఒక సర్వే చేసి ఇగో ఇంతమంది ఉన్నారు, మీరు వాళ్ళు ఖాళీ చేయకపోయినా పర్లేదు, మీ సర్వే ఏది చూపించమనండి. సర్వే అర్ధరాత్రి కేటీఆర్ వస్తుందంటే అడావుడిగా సర్వేలు చేస్తున్నారు. అలా కాదు కదా, వాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడే సర్వే చేసి నిజమైన వాళ్ళు ఎవరు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎక్కడైనా ఐడెంటిఫై చేసి ఒక ప్లాన్ ప్రకారం చేస్తే బాగుండేదని. కానీ అలా కాకుండా అందరినీ ఎల్లగొట్టి ఇప్పటికిప్పుడు వాళ్ళు దుర్మార్గులు, వీళ్ళు దొంగలు, వీళ్ళు ఆల్రెడీ అమ్ముకున్నారు. రైట్, మనం చూస్తున్నాం కాబట్టి అది చేసుకుంటూ పోయారు. నేను అడిగాను ఒకళ్ళని, ఒక 5 lakhs పెట్టి కొనుక్కున్నా అని చెప్పాడు. వాడు కొనుక్కున్నందుకు బాధ కాదు, వాడు ఏమంటే నీళ్లు ఉన్నాయి, తర్వాత అక్కడ కరెంట్ ఉంది, 10 ఏళ్ళు అయింది. అదే అంటున్నా, ఇప్పుడు రాజకీయాలు అక్కడే వస్తున్నాయి అనుకున్నారు, ప్రజాప్రభుత్వం అనుకున్నారు, అనుకుని కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు, ఇవాళ ఆలాప్సాన్ని కూలగొట్టారు. రైట్, వెంకటేశ్వర్ గారు ఇది కరెక్ట్ కాదు. మనం ఇప్పటికైనా సరే మనం ఇప్పుడు ఉన్న వాడిని లీడర్ అందరం కూడా మన అందరం కలిసి ఏకగ్రీవంగా న్యాయం జరగాలి వాళ్ళకనేది. రైట్, వెంకటేశ్వర గారు మీరు కన్క్లూషన్కి వెళ్దాం. మనం కన్క్లూషన్కి వెళ్దాం. ఒక పాయింట్ చెప్పండి. మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరూ తీసుకొచ్చే టెక్నికల్ పాయింట్ ఏంటంటే ఒకవేళ మేము కొన్న ఇల్లు లేకపోతే నేను ఉన్న స్థలము ఇది ఆథరైజ్డ్ కాకపోతే, ఒకవేళ ఇది ఇల్లీగల్ అయితే నాకు కరెంట్ ఎందుకు ఇచ్చారు, మీరు వాటర్ కనెక్షన్ ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ ఎందుకు ఇచ్చారని క్వశ్చన్ అడుగుతున్నారు. కానీ నేను ఏం ప్రశ్న అడుగుతున్నా అంటే ఇక్కడ రాజకీయాలే కదా కారణము. అక్కడ ఒక 10 మంది వస్తే వాళ్ళకి ఓట్లు వస్తే ఆ ఓట్లు నాకు దక్కుతాయనే ఆలోచనతోనో ఆశతోనో రాజకీయ నాయకులు ఈ బేసిక్ కమ్యూనిటీస్ అనో కల్పిస్తున్నారు. బేసిక్ కమ్యూనిటీస్ కల్పించిన వెంటనే అది ఆథరైజ్డో లేకపోతే రెగ్యులరైజ్డ్ అయిపోయిన ఒక లేఅవుట్ లాగా జనాలు భావించే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ప్రభుత్వాలు లేకపోతే పార్టీలు అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు? ఎలా చూడాలంటారు వెంకటేశ్వర గారు? ఒకటండి, ఈ రోజున మరి అధికారంలో ఉన్నటువంటి నేను ఇందాక చెప్పినట్లుగా 3 మంత్రులు ఉన్నారు. ముచ్చటగా పోటీ పడి పేద ప్రజలకి, సామాన్యులకి, చిన్న సన్నకారు రైతులకి బ్రహ్మాండంగా ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి పనిచేస్తారని ఈ జిల్లా ప్రజలందరూ ఆశించారు.
ఓకే. కానీ దానికి భిన్నంగా ఇవాళ ఒకటి మాత్రం చెప్తా ఉన్నానండి. ఈరోజు ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయులు మరి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ జిల్లాలో మరి ఆయన అభివృద్ధికి ఎవరైనా మారు పేరంటే తుమ్మల నాగేశ్వరరావు గారు. అందులో ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇవాళ ప్యానెల్లో ఉన్నోళ్ళు కానీ ఇతర పార్టీలు కానీ ఏ పార్టీ వాళ్ళైనా సరే తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే అభివృద్ధి అనేది ఒక ముద్ర పడిపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఆయన పరిధిలో ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఇలాంటి దారుణం జరగటం, మరి వారు ఖచ్చితంగా వారికి తెలియకుండా జరిగిందని అంటే ఎవరు నమ్మలేని పరిస్థితి ఉంది. దయచేసి నేను ఏమంటున్నానంటే ఈ యొక్క దాంట్లో ప్రధానంగా ఇవాళ ఒకటండి, వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. కోర్టులు కూడా వాళ్ళకు కొన్ని ఆదేశాలు ఇచ్చారు, స్టేలు తీసుకొచ్చారు, కొంతమంది తీసుకొచ్చారు ఓకే ఆపడానికి. అయినా కూడా ఆ యొక్క ఉత్తర్వులు ఇవాళ ఇమ్మీడియట్లీగా అప్పటికప్పుడు ఏదో హైకోర్టు ఆర్డర్ వచ్చింది, సిసిఎల్ ఆర్డర్ ఇచ్చింది కాబట్టి భూదాన భూములు ఎవరు ఉంటానికి లేదు. అసలు భూదాన భూములు దేని గురించి ఉన్నాయండి? పేదవాడికి ఇవ్వటానికే ఉన్నాయి. అది భూదాన భూములు పేదవాడికి బీపీఎల్ ఫ్యామిలీకి ఇవ్వాలనేది ఆ యొక్క భూదాన భూముల యొక్క చట్టం ఉద్దేశం. కానీ దాన్ని విస్మరించి 62 ఎకరాల్లో 32 ఎకరాలు ఆల్రెడీగా మరి ఇందాక మా పెద్దలు చెప్పినట్లుగా ఏయో రకరకాల దొంగ పట్టాలు ఏ ఒకటి తెప్పించుకొని వాళ్ళ యొక్క ఆ రోజుల్లో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి వాళ్ళు నిర్మాణం చేస్తారు. మిగతా 30 ఎకరాలు కూడా కబ్జా చేయాలన్నటువంటి దురుద్దేశంతో ఇవాళ ఈ యొక్క పేద ప్రజలని, చిన్న సన్నకారు రైతుల్ని, మరి మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాడిని కష్టపడి రూపాయికి రూపాయి సంపాదించుకొని ఇవాళ అక్కడ నిర్మాణం చేసుకొని వాళ్ళ నివాసం ఉంటే ఇవాళ ఖచ్చితంగా ఇలాంటి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి రాజకీయాలు చేస్తే భవిష్యత్తు ఉండదు. నేను ఇప్పటికైనా కానీ మీరు ఈ పాయింట్ చెప్పలేదు, మీరు నాకు ఆ పాయింట్ చెప్పలేదు. ప్రభుత్వాలు ఇవాళ రెవెన్యూ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, రైట్, మరి ఆర్థిక మినిస్టర్ గారు ఈ జిల్లాలోనే ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ జిల్లాలోనే ఉన్నారు. కానీ ఇవన్నీ జరగడానికి మీరు చెప్తున్నట్టుగా గత 2 ఏళ్లలో వహించేటటువంటి గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారిని నేను ఈ వెంకటేశ్వర కోరుకునేది ఏంటంటే పేద ప్రజల గురించి ఆయనకు ముఖ్యంగా మాకంటే ఎక్కువ తెలిసినటువంటి వ్యక్తి, మాకు గురువు గారు. వెంకటేశ్వర గారు ఒక పాయింట్ చెప్పండి మీరు. ఎక్కడో పొరపాటు జరిగింది, ఇది మధ్య దళారులు. నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నానండి, బిఆర్ఎస్ పార్టీలో కూడా కొంతమంది దళారులు ఉన్నారు, ఒకళ్ళిద్దరు. వాళ్ళు కూడా మేము అవాయిడ్ చేయాలని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళందరూ దూరం చేస్తేనే మాకు కూడా రేపు రాబోయే ఫైనల్ పాయింట్ ఈ పార్టీకి భవిష్యత్తు. ఫైనల్ పాయింట్ నీరజ గారు ఇక్కడ 2 రకాల ఆరోపణలు మీ మీద. ఒకటి, సరే ఇప్పుడు అక్కడ చేయాల్సిన ఏర్పాట్లను మీరు సరిగా చేయలేదన్నది ఒకటైతే, రెండోది మీరు ఇప్పుడు భూదాన్ పేరుతో ఏదైతే కలెక్ట్ చేస్తున్న ప్రాపర్టీ ఉందో అది కొద్ది రోజుల తర్వాత అది రియల్ ఎస్టేట్ వెంచర్గా మారుతుంది, అలా మార్చడం కోసమే ఈ మొత్తం యాక్టివిటీ జరుగుతోంది అన్నది. సో ఎప్పటికీ అక్కడ ఒకవేళ ఎవరికైనా ఇచ్చినా పేదలకే ఇస్తారు తప్ప అది అన్యాక్రాంతమయ్యే అవకాశం లేదు అన్న గ్యారంటీ ఇవ్వగలుగుతారా మీరు? మ్యామ్ మ్యూట్లో ఉంది, ఒకసారి మ్యూట్లో ఉంటుంది, మీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, ఖచ్చితంగా అది ప్రజా ప్రయోజనాలకు మాత్రమే అది వాడతారు ఖచ్చితంగా. అలాగే ఇందాక కోర్టులో స్టే తెచ్చుకున్న వాళ్ళకి కూడా పడేశారు అని చెప్పి తెలిసింది అంటున్నారు. ఒక 10 మంది స్టే తెచ్చుకున్నారు, వాళ్ళు ఎవరికి కూడా పడేయలేదు కూడా ఇల్లు. ఓకే. సో ఇది ఎప్పటికీ ఇది భూదాన్ భూములు కేవలం ఒక ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే వాటి మీద ఏం సమస్యలు ఉండవు, అవి ఖచ్చితంగా ప్రభుత్వానికే ఉంటాయి. ప్రైవేట్ వెంచర్స్ వేయరు అని మీరు క్లారిటీ ఇవ్వగలుగుతున్నారు. ఓకే, ప్రజా ప్రయోజనాలకు మాత్రం వాడతారు అవి. రియల్ ఎస్టేట్ నో రియల్ ఎస్టేట్. ఓకే ఓకేనమ్మా, అదే మాట మీద ఉండండి, చాలా సంతోషిస్తాం. అదే మాట మీద ఉండండి, ఓకే సార్, చాలా సంతోషిస్తాం. పేద వాళ్ళకి ఇవ్వాలి తప్పకుండా సార్. పేదలకూడదు కాదు సార్, అక్కడ ఆ పేద ప్రజలకి అక్కడ 2 years నుంచి మీరు చూస్తున్నారు. వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ళని ఖాళీ స్థలాలకి 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నాం. అది పేదవాళ్ళకే కదా ఇచ్చేది. మనం పేదవాళ్ళకి ఎవరు పేదవాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా ఇవ్వటం జరుగుతుంది. ఇందులో కూడా ఖచ్చితంగా నిజమైన పేదవారు ఎవరున్నా సరే
ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం చేస్తుంది ప్రభుత్వం. రైట్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నీరజ గారు, అలాగే కోటేశ్వరరావు గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం అక్కడ మనం మాట్లాడుతున్న భూదాన్ భూములకు సంబంధించి పేదలకు చెందాల్సిందే. ఆ పేదలకు చెందాల్సిన భూముల్లో జరిగిన పరిణామాలు ఏవైతున్నాయో అవి మంచివైతే కావు కానీ, బట్ అట్లీస్ట్ వాళ్ళకు పునరావాసం కల్పించి ఆ తర్వాత అక్కడి నుంచి ఖాళీ చేయించాల్సిందే అని ప్రభుత్వం ఏమైనా తన వాదన చాలా క్లియర్గా చెప్తోంది. అది అన్యాక్రాంతమైన భూములు, భూదాన్ యజ్ఞ ట్రస్ట్ ఏదైతే ఉందో దానికి చెందాల్సిన భూములు కాబట్టి అందులోనూ ముఖ్యంగా ప్రభుత్వము, ముఖ్యంగా అధికార యంత్రాంగము ఆ నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఆ కార్యక్రమాలు చేసినప్పుడు దానికి ప్రభుత్వానికో లేకపోతే మంత్రులకో సంబంధం లేదని ఒక వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఫైనల్గా ఒక కన్ఫర్మేషన్ ఏదైతే ఇచ్చారంటే అక్కడ ఎలాంటి రియల్ ఎస్టేట్ వెంచర్లకి లేదా వాటికి అవకాశం కల్పించకుండానే ఈ రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము ముందుకెళ్తుంది అనేది నిజంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇది వాళ్ళ ఏది నిజం. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.